గురుభ్యో ఓం ప్రశాంత్. ప్రియ పరిపూర్ణాత్మందులైన 50 మంది భక్తులకు శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవాలు జరగబడుతున్నాయి. పూజ్యపాద అచలానంద స్వామి వారి దివ్యాశీస్సులతో గోవిందమ్మ వీరబ్రహ్మేంద్ర దివ్యానుగ్రహంతో 4వ తేదీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ప్రవచించినటువంటి కాళికాంబ సప్తశతి పద్యభాగం, శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి భగవద్గీత, లలితా సహస్రనామం పారాయణ జరుగుతుంది. 5వ తేదీ కాళికాంబ సప్తశతి బ్రహ్మంగారు చెప్పినటువంటి 701 పద్యం సామూహిక పారాయణ జరుగుతుంది. 6వ తేదీ అమ్మవారికి, గోవిందమాంబకు, అచలానంద స్వామి వారికి, గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర ఉత్సవమూర్తులకు, అభిషేకమూర్తులకు, మహాయంత్రాలకు మహా అభిషేకం జరుగుతుంది. 7వ తేదీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన సందర్భంగా ఈ ఉదయం 8 గంటల నుండి శ్రీ వీరబ్రహ్మేంద్ర విశ్వశాంతి మహాయజ్ఞం జరుగుతుంది. తదనంతరం పరిపూర్ణ సిద్ధాంత స్వామి వారి ప్రవచనం, తదనంతరం సామూహిక అన్నదానం. అలాగే 8వ తేదీ శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర కళ్యాణం, శాంతి కళ్యాణం ఉదయం 10 గంటల నుంచి జరుగుతుంది. తదనంతరం పరిపూర్ణ సిద్ధాంత స్వామి వారి ప్రవచనం, కళ్యాణం గురించి తర్వాత కులమత భేదం లేకుండా ఈ 2 రోజులు అన్నదానం జరుగుతుంది. సుమారు 8,000 వరకు 8,000 మందికి అన్నదానం జరుగుతుంది. తర్వాత 8వ తేదీ సాయంకాలం 8 గంటల నుండి గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర కళ్యాణమూర్తులు నగరోత్సవం జరుగుతుంది. 7వ తేదీ 8వ తేదీ సాయంకాలం 7 గంటల నుండి అచలానంద ఆశ్రమ విద్యార్థులచే పోరాట ప్రదర్శన జరుగుతుంది. తర్వాత ఈ 2 నగరోత్సవం తర్వాత పూర్ణాహుతి జరుగుతుంది. ఆశ్రమంలో, అచలానంద ఆశ్రమంలో ఒంగోలు హెడ్ క్వార్టర్లో 50 మంది విద్యార్థులను చదివిస్తున్నాం. 6th క్లాస్ నుంచి బీటెక్ వరకు కులమత వ్యత్యాసాలు లేకుండా అన్ని కులాల వాళ్ళను, పేదవాళ్ళు, తల్లి కానీ తండ్రి కానీ లేని వాళ్ళు, ఇలా తల్లిదండ్రులు ఇద్దరు లేని వాళ్ళు అటువంటి తీసుకొని వాళ్ళని చదివిస్తూ ఉన్నాం. అలాగే మన అచలానంద ఆశ్రమం బ్రహ్మంగారి మఠం సమీపంలో ఉన్నటువంటి తోటపల్లి గ్రామంలో మన శాఖ ఉన్నది. అక్కడ ఒక 20 మంది చదువుతున్నారు. అక్కడ నిత్యానం జరుగుతుంది. రోజు 1000 మందికి పైన భోజనం చేస్తున్నారు. అక్కడ గోశాల ఉన్నది, 60 ఆవులు ఉన్నాయి, 10 గేదెలు ఉన్నాయి. గోపూజ జరుగుతుంది, గో సంరక్షణ జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ గోవులు కాశాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి గోవులు కాశాడు. హిందువు గోవును పూజ చేయాలని, గోపూజ ద్వారా సర్వదేవతలకు పూజ చేసినట్లు అవుతుందని వీరబ్రహ్మేంద్ర స్వామి కృష్ణ పరమాత్మ గోవులు కాసి చెప్పని చెప్పారు మనకి. ఏ ఇంట గోవు ఉంటుందో ఆ ఇంట 33 కోట్ల దేవతలు ఉంటారని మన హేంద్ర ధర్మం నమ్ముతూ ఉంది. మన ఇంట్లో గోవు లేకపోయినా మనకి ఎక్కడైనా గోశాలకు వెళ్ళి వారానికి ఒకసారి గోపూజ చేసి రండి, లేదా గోవులకి ఏదైనా గ్రాసం అందించండి, అరటి పండ్లో మేతం లేదంటే గోశాలలో కొంత దక్షిణ సమర్పించండి. గో సంరక్షణ మీరు సహకరించినట్లు అవుతుంది. తర్వాత అచలానంద స్వామి వారు మహాసమాధి 2016 ఏప్రిల్ 4వ తేదీ వారి యొక్క భౌతిక కాయాన్ని మన అచలానంద శాఖ తోట్లపల్లిలో సమాధి చేయడం జరిగింది. వారి యొక్క సమాధి మందిరం కడుతున్నాం. 65 అడుగుల వెడల్పు, 192 అడుగుల పొడవుతో మందిరం నిర్మాణం జరుగుతున్నది. 2 స్లాబులు అయిపోయాయి. కింద అచలానంద స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ, పైన గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. దీని తర్వాత పేదవాళ్ళకి, ఒంగోలు బ్రాంచ్లో పేదవాళ్ళకి కంటి ఆపరేషన్ చేస్తున్నాం. ఎవరికైనా శుక్లంగా ఇలాంటి సమస్యలు ఉంటే మా ఆశ్రమాన్ని సంప్రదించండి, మేము ఉచితంగా మీకు కంటి ఆపరేషన్ చేయిస్తాం. ప్రకృతి వైపు ప్రయత్నాలు జరిగినప్పుడు బట్టలు లాంటివి, పప్పు బియ్యం లాంటివి సహకరిస్తున్నాం. ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ యొక్క ఆరాధనకి చాలామంది దాతలు సహకరిస్తున్నారు. మరసాని కోటేశ్వరరావు గారు 40 మూటలు 25 కేజీల బస్తాలు బియ్యం పంపించారు. కందిపప్పు వారే సమర్పిస్తున్నారు. తర్వాత కూరగాయలు వారే ఇస్తున్నారు. తర్వాత బుజ్జి గారు వారు పాలు, తర్వాత
పాలు, పెరుగు, మజ్జిగ, బియ్యానికి వారు ద్రవ్యం సమర్పిస్తున్నారు. అలాగే మిడ్ వెస్ట్ గ్రానైట్ రాఘవరెడ్డి గారు వారు నూనె, చింతపండు ఇస్తున్నారు. పోతల రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీధర్ గారు, తోట శ్రీధర్ గారు, హైకోర్టు అడ్వకేట్ గారు ఇతరులంగా సహకరిస్తున్నారు. ఇంకా అనేక మంది మాకు తెలియని వాళ్ళు, మాకెవరో తెలియని వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు తీసుకొచ్చి ఒక బియ్యం మూట ఇక్కడ ఇస్తున్నారు, కందిపప్పు ఇస్తున్నారు, ఉప్పు ఇస్తున్నారు, పప్పు ఇస్తున్నారు. అన్నదానానికి ఈ విధంగా సహకరిస్తున్నారు. అందరూ రండి, ఈ కార్యక్రమాలు వీక్షించండి, భోంచేయండి. ఈ యొక్క అన్నదానానికి సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేయండి. ఈ కార్యక్రమాలకి ద్రవ్య రూపంలో, ధన రూపంలో ఇతరులంగా సహకరిస్తున్న అందరికీ శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల దివ్యానుగ్రహం, పూజ్యపాద శ్రీ శ్రీ యోగి యశరానంద గురుదేవుల వారి దివ్యాసులు సర్వత్రా సంప్రాప్తించాలని కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. అందరికీ శుభాహ్వానం.